హలో హాయ్ అండి. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు నేను ఖైరతాబాద్ మహాగణేశుడు దగ్గర ఉన్నాను. ఆగస్టు 10th ఈవినింగ్ 5:30కి ఇక్కడ ఉన్నాను నేను. అంతేకాదు నేను మీకు అప్డేట్స్తో పాటు నా ఛానల్ నుంచి లైవ్స్ కూడా పెడుతున్నానండి. సో ఎవరన్నా మీరు లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లైవ్లోకి వచ్చేసి నాకు క్వశ్చన్స్ అడగొచ్చు, నాతో మాట్లాడొచ్చు, నన్ను ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అయ్యింది, నిన్నటి ఈరోజు కంపేర్ చేసుకుంటే ఏం తేడాలు ఉన్నాయి ఏంటి అనేది నేను మొత్తము వర్క్ ఈరోజు ఎంతవరకు వచ్చింది అనేది వివరిస్తాను అనమాట. సో షురూ చేద్దామా ఇంకా వీడియోని. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటుపైక మనకి లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, అటు సైడ్ ఏం వర్క్ నడవలేదండి ఈ రోజు వరకు. ఆ రోజు 3 days బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంది. ఎందుకనేది నేను చెప్తాను. ఇది మాత్రం ఇట్లా ఖాళీగా పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఇది జస్ట్ బొమ్మల ఆకారం అయితే తయారైనాయి, అదే దేవుళ్ళ ఆకారం అయితే, కానీ దీనికి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఖైరతాబాద్ మహాగణేశుడు మిడిల్లో ఉన్నారు కదా, మన గణేశుడు, అదే మెయిన్ గణేశుడు, ఆయనకి పైన తలల పార్ట్ దగ్గర దేవుళ్ళకి ఫిక్స్ చేస్తున్నారు. ఆ ఫిక్సింగ్ పార్ట్ దగ్గర ఎక్కువ వర్క్ నడుస్తుందన్నమాట. ఆ వర్క్ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు. అంటే అక్కడ వాటికి మట్టి లేయర్ డబల్ కోటింగ్ వేయటము, దేవుళ్ళందరికీ ఫిక్స్ చేయటము, హ్యాండ్స్లో ఆయుధాలు పెట్టడము, అవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇటుపక్క కూడా దేవుళ్ళు రెడీ అయ్యారు, కానీ కప్పేశారు గుడ్డలు. ఎందుకంటే ఇంకా మనము చూడకూడదు అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా, అందువలన అనమాట. చూడండి, మన గణేశుడిని ఒకసారి దగ్గర నుంచి చూస్తున్నాం, మన దూరం నుంచి చూద్దాం అనమాట. దూరం నుంచి అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తాడు మహాదేవుడు. దగ్గర నుంచి అంటే కొంచెం కనిపించట్లేదు మనకి. మనం ఎంత పెద్ద కెమెరా జూమ్ చేసినా కానీ దగ్గర నుంచి కనిపించట్లేదు, దూరం నుంచే బాగా కనిపిస్తుంది. సో చూడండి, కొంచెం వెనక్కి పోదాం, మళ్ళీ కొంచెంగా పైనుంచి కింద దాకా వద్దాం, వివరించుకుంటా వస్తాను వర్క్ ఎంతవరకు వచ్చింది. ఇదిగో ఇక్కడ లడ్డు పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తము లడ్డు అనేది చేతిలో పెట్టిన లడ్డు పార్ట్ మొత్తం బాగా నీట్గా ఫినిషింగ్ అయిపోయింది. ఇదిగో ఇటుపక్క చేతులు ఫిక్స్ చేస్తున్నారు, 7 చేతులు, ఇటుపక్క 7 చేతులు ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. వాటికి మళ్ళీ ఆయుధాలు కూడా పెడుతున్నారు. సో క్లోజ్లో చూపిస్తా చూడండి, అదిగో అక్కడ వర్క్ నడుస్తుంది చూడండి. పాపం నిజంగా వాళ్ళు గ్రేట్ కదా అండి. అంత కష్టపడి గుంజల మీద నుంచి పైకెక్కి వాటిని ఎక్కడ కింద పడతామో అని టెన్షన్ ఉంటుంది. ఎంత కష్టపడి తయారు చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడ పైన చేస్తుంటే రవ్వలు కింద పడుతున్నాయి. వీడియో తీసేటప్పుడు అవి మా మీద ఎక్కడ పడుతాయో అని చెప్పి మేము దూరం నుంచి తీయటం జరుగుతుంది. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మన రేర్ కెమెరా ద్వారా. మన కెమెరా కొంచెం లేటెస్ట్ కెమెరా అనమాట, అందుకే కొంచెం జూమ్ చేసినా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో చూసారుగా ఎంత నీట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళు. ఇటుపక్కకు వద్దాం ఇప్పుడు. ఇక్కడ జనాలు చూడండి, ఎప్పుడు బజ్జీ కొట్టు దగ్గర అక్కడ జనాలు ఫుల్ ఉంటారండి. ఆ బజ్జీ కొట్టు దగ్గర జనాలు గుంపు కూడా మనకు అడ్డం వస్తారు వాళ్ళు వీడియో తీసేటప్పుడు. నాకు భలే చిరాకు అనిపిస్తుంది ఒక్కోసారి, కానీ తప్పదు. మనతో పాటు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకోవాలి ఎప్పుడైనా. సో చూడండి, కెమెరా చూపిస్తున్నా క్లోజ్లో జూమ్ చేసి. ఎంత బాగా రెడీ అయిపోతున్నాడంటే మన గణేశుడు. ఒక చేతిలో లడ్డూ పాటు పెట్టారు, ఇటు పక్క ఆయుధాలు రెడీ అయిపోతున్నాయి, చేతులు రెడీ అయిపోతున్నాయి, ధనాధన నడుస్తుంది పైన బాగానే. అయితే మొత్తం రెడీ అయిన తర్వాత మన గణేశుడు నిజంగా పోస్టర్లో ఉన్నట్టే ఉంటాడా లేదా చూడాలా. పోస్టర్లో ఉన్నట్టే ఉండాలి, లేకపోతే జనాలు ఫీల్ అవుతారు కొంచెం. నాకైతే అట్నే ఉంటాడు అనిపిస్తుంది గణేశుడు. పోస్టర్లో ఎలా అయితే ఉంటాడో అట్నే ఉంటాడు అనిపిస్తుంది. చూడండి, కింద నుంచి చూపిస్తున్న పాదాల దగ్గర నుంచి ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూపిస్తున్నాను పైనుంచి కింద వరకు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి అక్కడ. జనాలు పాపం ఎందుకంటే అవుతుంది, పోయే వాళ్ళు పోతున్నారు కదా, పోకుండా మధ్యలో ఆగి సెల్ఫీలు తీసుకొని అక్కడ ఆగి గంట సేపు చూస్తున్నారు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో చాలామంది వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. మళ్ళీ తర్వాత చూడండి కుదురుతుందో లేదో అని అట్లా కూడా వస్తున్నారు అనమాట జనాలు. నిన్న ఒక ఒకళ్ళని అడిగా ఎక్కడి నుంచి వచ్చారంటే వరంగల్ నుంచి వచ్చామండి, ఎందుకంటే వినాయకుడిని చూడటానికి అని చెప్పారు.
అట్లా చాలామంది వచ్చిపోతున్నారు తెలుసా. అంతేకాదు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కూడా మళ్ళీ ఆగి మరీ వచ్చి మరీ చూసిపోతున్నారు డైలీ. సో అందుకే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆడ. ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎవరో చెప్పుకోవాలా. మేము వీడియో తీసేటప్పుడు అడ్డం వస్తారు, ఎట్నో గట్ట కవర్ చేసుకుంటున్నాంలేండి. మా తిప్పలు మేము పడాలి కదా, ఎందుకంటే మేము గణేష్ని చూపించాలన్న మెయిన్ కాన్సెప్ట్ కదా మాది. సో చూడండి ఫ్రెండ్స్, మన గణేశుడు ఎలా ఉన్నాడు, ఎంత మంచిగా రెడీ అయిపోతున్నాడు. తొందరగానే మన గణేశుడు ఇంకా మనకు కరెక్ట్గా 29 డేసే ఉంది. 29 డేస్ అంటే చాలా తక్కువ ఉంది సమయం. మరి ఇవన్నీ ఎప్పుడు తయారు చేస్తారో ఏంటో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళకంటే నాకు ఎక్కువ టెన్షన్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉందాం. బాయ్.